ప్రియమైన ముస్లిం సోదరులారా, ఇది వరంగల్ పట్టణ ప్రజలకు, గ్రామ ప్రజలకు, అలాగే నలువైపుల నుంచి వచ్చిన ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయం. అల్హమ్దులిల్లా, మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువ్వత్ ట్రస్ట్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఒక్క రోజు శిక్షణ శిబిరం, తర్బియతీ క్యాంప్ ఎలాగైతే ఒక నెల నుంచి ఈ ఒక్క రోజు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్హమ్దులిల్లా, వరంగల్ యొక్క ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి సిటీకి, ప్రతి విలేజ్కి, ఇంకా వరంగలే కాకుండా వేరే డిస్ట్రిక్ట్లలో కూడా, వేరే జిల్లాలలో కూడా మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువ్వత్ యొక్క టీం వెళ్ళి అక్కడి యొక్క పెద్ద పెద్ద ఉలమాలతోటి, అక్కడి యొక్క ఇమాంలతోటి, అక్కడి యొక్క ముస్లిం ప్రజలతోటి కలవడం జరిగింది. మరియు ఈ ఒక్క రోజు శిక్షణ శిబిరం గురించి వారి వద్దకు వెళ్ళి దీని యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలపడం జరిగింది. మరియు అల్హమ్దులిల్లా, నిన్నటి నుంచి అసర్ నమాజ్ ముందు నుంచే ఎవరినైతే పిలవడం జరిగిందో, ఎవరినైతే కలవడం జరిగిందో వారే కాకుండా వారి ద్వారా వేరే వాళ్ళకు ఏదైతే తెలిసిందో వారు కూడా రావడం మొదలుపెట్టారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరియు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి ప్రేమ, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఖత్మే నబువ్వత్ యొక్క విశ్వాసం మీద గౌరవంతో రావడం జరిగింది. ఎవరైతే గ్రామ ప్రజలు తమ యొక్క పనులను విడిచి, ఎవరైతే వేరే పట్టణ ప్రజలు తమ యొక్క ముఖ్యమైన పనులను వదిలి కేవలం ఇక్కడ రావడం అనేది అది కేవలం ఖత్మే నబువ్వత్ యొక్క ప్రేమ, అనురాగాలు మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద 100% ఏ వ్యక్తికైతే, ఏ ముస్లిం వ్యక్తికైతే 100% ప్రేమ ఉంటుందో అల్లాహ్ తబారక వ తఆలా అటువంటి వ్యక్తిని మాత్రమే ఇక్కడికి రప్పించాడు. చాలామందికి దాదాపు ఒక 10,000 మందితోటి కలవడం జరిగింది. కానీ ఇక్కడికి కేవలం ఒక 2,000-1,500 మాత్రమే వచ్చారు. నిజానికి అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికైతే ఇలాంటి ముఖ్యమైన, ప్రాముఖ్యమైన ఆవశ్యకత గల జల్సాలో వెళ్ళాలని రాసి పెడతాడో, ఎవరి మనసులను అయితే సత్యాన్వేషణ, సత్యమేంటిది అసత్యమేంటిది తెలుసుకోవాలనే తపన ఉంటుందో, నిజమేంటిది అబద్ధమేంటిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు ఏమిటి అని తెలుసుకోవడం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వారు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. అల్హమ్దులిల్లా, మన యొక్క ఈ యొక్క ఇజ్తిమా, మన యొక్క తరబేతి క్యాంప్, మన యొక్క శిక్షణ 25 సంవత్సరాల నుంచి ఏదైతే హజరత్ మౌలానా సయ్యద్ అయ్యూబ్ సాబ్ కాస్మీ గారు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటి వద్దకి, ప్రతి వ్యక్తి వద్దకి చేరి ఇస్లాం ధర్మ బోధన గురించి శిక్షణ ఇస్తున్నాడో ఆ 25 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది. అల్హమ్దులిల్లా, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది దీని ద్వారా ఇస్లాం ధర్మ బోధన గురించి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇస్లాం విశ్వాసాలను ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్తారు.
ఇస్లాం ధర్మ బోధనలు నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఇక్కడి నుంచి కలుగుతుంది. మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని, నిన్నటి నుంచి ప్రతి టాపిక్ మీద, వేరే వేరే విషయం మీద, వేరే వేరే అంశం మీద పెద్ద పెద్ద ఉలమాలు అభ్యసిస్తున్నారు. వాటిని రాయడం కోసం, వాటిని గుర్తుంచుకోవడం కోసం ఒక పెన్, ఒక కాపీ కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది రాయలేరు, చాలామంది రాయడానికి టైం ఉండదు, చాలామంది రాసినా కూడా చాలా విషయాలు ఉండిపోతాయి. దాని తర్వాత కూడా ఇక్కడి నుంచి వెళ్ళే వారి కోసం ఒక ఫైల్ తయారు చేయడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 భాషలలో ఒక ఫైల్ తయారు చేయడం జరిగింది. ఇస్లాం ధర్మ బోధనలో కూడి ఉన్న పెద్ద పెద్ద పుస్తకాల నుండి తీసి కంఠస్థం చేసుకోవడం కోసం ప్రతి భాషలో ఒక ఫైల్ ఉంది. ఇది చాలా గంటలు, చాలా రోజులు కష్టపడిన తర్వాత ఆ ఫైల్ తయారైంది. దానిని తయారు చేసింది హజరత్ మౌలానా సయ్యద్ అయ్యూబ్ సాబ్ కాస్మీ గారు. ప్రతి గ్రామంలో, ప్రతి మస్జిద్కి తౌహీద్, రిసాలత్ మరియు ఇస్లాం మరియు ఖత్మే నబువత్, ఖాదియానీ మధ్య తేడాలు, ఇస్లాం యొక్క విశ్వాసాల గురించి లామినేషన్ చేసి ప్రతి మస్జిద్లో పెట్టడం జరుగుతుంది. ఎలాగైతే మీరు దాదాపు 20 సంవత్సరాల నుండి మౌలానా గారి పద్ధతిని చూస్తున్నారు. మనం చేయవలసిన మొట్టమొదటి పని, ఎలాగైతే జోహర్ నమాజ్ కంటే ముందు ఎవరైతే మౌలానా గారు బయాన్ చేశారో వారు చెప్పిన ముఖ్యమైన మాట ఏంటిది? చిన్నప్పటి నుంచే మన పిల్లలకు, మన సంతానానికి ఇస్లాం బోధనల గురించి నేర్పించాలి. ప్రతి కాలంలో, ప్రతి చోట తప్పు ప్రచారం చేసేవాళ్ళు తప్పకుండా వస్తారు, చెడు ప్రచారం చేసేవాళ్ళు తప్పకుండా వస్తారు, మంచి నుంచి దూరం ఉంచేవాళ్ళు తప్పకుండా వస్తారు, సత్యాన్ని అసత్యాన్ని కలిపేసి నరకయాన్ని యొక్క దారి చూపెట్టడం కోసం తప్పకుండా చెడు మనుషులు తప్పకుండా వస్తారు. వాళ్ళు రావడం నుంచి ఆపగలిగే వారు ఎవరూ లేరు. కానీ వారు వచ్చే ముందే, వాళ్ళు రాకముందే, వాళ్ళ రాక కాకముందే మనం మన పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇస్లాం యొక్క బోధనలు నేర్పించాలి. ఇస్లాం యొక్క విశ్వాసాల గురించి, దాని ఆవశ్యకత గురించి, దాని ప్రాముఖ్యత గురించి నేర్పించాలి. ఎప్పటి వరకైతే మన విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నదో, ఎప్పటి వరకైతే మనం నిజమైన విశ్వాసి కామో అప్పటి వరకు అల్లా తబారక్ వ తఆలా ఏ వ్యక్తికి స్వర్గాన్ని ఇవ్వడు. ఒక పాలసీ ప్రతి ముస్లిం, ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి. అల్లా తబారక్ వ తఆలా ఏ వ్యక్తికి కూడా ముసల్మాన్ వంశంలో పుట్టగానే స్వర్గం ఇస్తానని వాగ్దానం చేయలేదు. నువ్వు ముసల్మాన్ వంశంలో పుట్టే, నువ్వు ఏ పాపాలు చేసినా కూడా, ఏ చెడు మార్గాలు ఉన్నా కూడా, ఏ పుణ్యాలు చేయకున్నా కూడా నేను స్వర్గాన్ని ప్రసాదిస్తానని చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 40 సంవత్సరాల వయస్సులో అల్లా తబారక్ వ తఆలా ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేర్పించింది తౌహీద్ గురించి. అంటే ఏక దైవారాధన విశ్వాసం గురించి, ఏకత్వం గురించి. రెండవ విషయం రిసాలత్, దైవ దౌత్యం గురించి. అంటే ప్రవక్తలు ఎందుకు వస్తారు, ప్రవక్త పదవి అల్లా ఎవరికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, వాళ్ళ లక్షణాలు ఏంటివి, వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, వారు వచ్చిన తర్వాత, వారికి ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళ కర్తవ్యం ఏంటిది, వారు ఏ ఏ విషయాలను బోధిస్తారు, ఏ ఏ విషయాల నుండి ప్రజలని కాపాడుతారు. ఇది దైవదౌత్యం యొక్క బాధ్యత. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే నేర్పించారో అది పరలోకం గురించి. ప్రవక్త పదవి లభించిన తర్వాత ముఖ్యంగా ఈ 3 విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. ఈ కాలంలో ఏ వ్యక్తి అయినా ఆకలితోని చావచ్చు, ఏ వ్యక్తి అయినా
ఏ వ్యక్తి అయినా దౌర్జన్యంతో చావచ్చు, ఏ వ్యక్తి అయినా గౌరవం లేకుండా చావచ్చు, ఏ వ్యక్తి వేరే వ్యక్తితో చంపబడచ్చు. కానీ ఈ కాలంలో కూడా చాలా మంది విశ్వాసం లేకుండా చనిపోతున్నారు. మరియు అస్తగ్ఫిరుల్లా, వారు నేను కూడా ముసల్మాన్గానే చనిపోతున్నా అని ఒక భ్రమలో చనిపోతున్నారు. చాలామంది ముసల్మాన్ వంశంలో పుట్టి విగ్రహ దైవారాధన చేస్తున్నారు. చాలామంది ముసల్మాన్ వంశంలో పుట్టి సమాధుల ముందు తల వంచుతున్నారు. చాలామంది ముసల్మాన్ వంశంలో పుట్టి ఎలాంటి విశ్వాసం గురించి తెలుసుకోకుండా కుఫ్ర్ మరియు ఈమాన్ మధ్య, విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్య, ఏకత్వం మరియు బహుదైవారాధన మధ్య అల్లాహ్ మీద ఎలా విశ్వాసం ఉంచాలి వాటి గురించి తెలుసుకోవడం లేదు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 23 సంవత్సరాల వరకు, 23 సంవత్సరాల కాలంలో వ్యవధిలో ఏ విషయాన్ని ఎక్కువ సార్లు బోధించారో అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ మజీద్లో ఏ విశ్వాసం గురించి అయితే ఎక్కువ సార్లు బోధించాడో దాని గురించి 1% కూడా మన ముస్లిం అనబడే వాళ్ళకు తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎలాగైతే మౌలానా అయ్యూబ్ సాబ్ గారు బయాన్ చేశారో, ఖురాన్లో ఏకత్వం 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 తౌహీద్ తౌహీద్ గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఎన్నిసార్లు బోధించాడంటే, ఖురాన్ దైవ గ్రంథాన్ని ఒకవేళ ఏ వ్యక్తి అయినా తౌహీద్ పుస్తకం, ఏకత్వం పుస్తకం అని పేరు పెట్టినా కూడా ఇది తప్పు కాదు, ఎందుకంటే అన్నిసార్లు బోధించాడు. కానీ ఈ కాలంలో కూడా చాలా మంది విగ్రహ దేవారాధనకు పాల్పడుతున్నారు. ఈ కాలంలో కూడా చాలా మందికి అల్లాహ్ పైన ఎలా విశ్వాసం ఉంచాలో తెలియదు. ప్రేమైన ప్రజలారా, ప్రతి ధర్మంలో ఏకత్వం గురించి బోధించబడింది, ప్రతి ధర్మంలో విశ్వాసం గురించి బోధించబడింది. అందులో ఇస్లాంకు ఉన్న ప్రాముఖ్యత ఏంటిది? ఇస్లాం ఏ విధంగా బోధిస్తుంది? ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక వ తఆలా బోధించాడు ఏమని? ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఖచ్చితంగా నిశ్చయంగా ధర్మం అనేది ఏదైతే అల్లాహ్ తబారక వ తఆలా నెరవేరుస్తాడో, ఏ ధర్మం మీద నడుస్తే అల్లాహ్ తబారక వ తఆలా స్వర్గాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో అది కేవలం ఇస్లాం మాత్రమే. ఇప్పుడు దీనికే మాత్రమే ఇలాంటి ప్రాముఖ్యత ఎందుకు లభించింది? అది ప్రతి ముసల్మాన్ వ్యక్తికి తెలిసి ఉండాలి. ఏ కాలంలోనైతే మక్కా నగరంలో ప్రజలు ఇటువైపు ఏకత్వ విశ్వాసం కూడా ఉంచేవాళ్ళు, మరోవైపు 360 విగ్రహాలని కూడా పూజించేవాళ్ళు. ఒకవైపు అల్లాహ్ తబారక వ తఆలా భూమి ఆకాశాలను పుట్టించాడు, సర్వనగల్ని పుట్టించాడు, నక్షత్రాలని, చెట్టుల్ని, పుట్టల్ని, రాళ్ళని, రప్పని, నీటిని, నింపుని, సమస్త జీవరాశుల్ని పుట్టించాడు అని నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. కానీ మరోవైపు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, సంతానం కలిగినప్పుడు, వేరే ప్రయాణాలలో కష్టాలు వచ్చినప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా అల్లాహ్ ఎలాగైతే మా కష్టాలని దూరం చేస్తాడో అలాగే ఈ 360 విగ్రహాలు కూడా మా కష్టాలని దూరం చేస్తాయి, ఇవి కూడా మా బాధల్ని దూరం చేస్తాయి, ఇవి కూడా మా రోగాలను ఏం చేస్తాయి, ఇవి కూడా మాకు మంచి చెడుల యొక్క మూల కారణం. ఎలాగైతే అల్లాహ్ మూల కారణమో అలాగే ఈ 360 విగ్రహాలు కూడా మాకు ప్రతి విషయంలో అల్లాహ్ ఎలాగైతే తోడ్పడతాడో, అల్లాహ్ ఎలాగైతే సహాయపడతాడో అలాగే ఈ 360 విగ్రహాలు కూడా సహాయపడతాయి. ఇవి అల్లాహ్ దగ్గర మా యొక్క దరఖాస్తు తీసుకువెళ్తాయి, వాటి ద్వారా అల్లాహ్ మా యొక్క దరఖాస్తుని కబూల్ చేస్తాడని నమ్మేవారు. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, ఇలాంటి విశ్వాసం ఉంచే వాళ్ళు ఒకవేళ ముసల్మాన్ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి వద్దకు వెళ్ళి ఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లిహు, ఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లిహు, ఓ ప్రజలారా లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకండి సాఫల్యం పొందుతారు, లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకండి సాఫల్యం పొందుతారు, లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకండి సాఫల్యం పొందుతారు. కేవలం మన ప్రవక్తే కాదు, హజరత్ ఆదం గారు, హజరత్ నూహ్ గారు, హజరత్ ఈసా గారు, హజరత్ మూసా గారు, ఎంతమంది ప్రవక్తలైతే ఈ భూమి మీదకి వచ్చారో వారి యొక్క మొట్టమొదటి కర్తవ్యం, మొట్టమొదటి ఉద్దేశం ఏక దైవారాధన విశ్వాసం గురించి నేర్పించాలి. మొట్టమొదటిగా వారు కేవలం అల్లాహ్ గురించి నేర్పించేవారు, వేరే విషయాన్ని బోధించేవాళ్ళు కాదు. ఎందుకంటే
భూమి ఆకాశాలను పుట్టించింది అల్లాహ్ తబారక వ తఆలా, మానవుల్ని పుట్టించింది అల్లాహ్ తబారక వ తఆలా, జిన్నాతుల్ని పుట్టించింది అల్లాహ్ తబారక వ తఆలా, చెట్టుల్ని, పుట్టల్ని, రాళ్ళని, రప్పల్ని, పక్షుల్ని, జంతువుల్ని, సమస్త జీవరాశుల్ని పుట్టించింది అల్లాహ్ తఆలా. ఆయన పుట్టించాడు కాబట్టే ఆయన ముందు తలవంచడం మన కర్తవ్యం. అల్లాహ్ ఆరాధన ఎందుకు చేయాలి? ఎందుకంటే అల్లాహ్ పుట్టించాడు కాబట్టి, అల్లాహ్ మన పుట్టుకకు మూల కారణం కాబట్టి. ఖురాన్ మజీదులో అల్లాహ్ తాలా బోధించాడు, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, ఎవరైతే మీకంటే ముందు వారిని పుట్టించాడో ఆయన ముందు మాత్రమే సజ్దా చేయండి, ఆయనతో మాత్రమే వేడుకోండి, ఆయనతో మాత్రమే అర్జించుకోండి, ఆయన ముందు మాత్రమే మీ శిరస్సును వంచండి. కానీ మనం చాలా చోట్ల చూస్తుంటాం, ప్రతి సంవత్సరం చూస్తుంటాం, ఇస్లామేతర పండుగలప్పుడు, వాళ్ళ వేడుకలప్పుడు మన ముసల్మాన్ అనేబడే వాళ్ళు, ముసల్మాన్ వంశంలో పుట్టిన వాళ్ళు చాలామంది ప్రజాస్వామ్యమని, సెక్యులరిజం అని వాళ్ళతో పాటు వెళ్ళి విగ్రహాల ముందు తలవంచుతారు. ఏదో వ్యక్తి వచ్చి ఏదో బోధించాడు, ఏదో చెప్పాడు, విగ్రహాల ముందు తలవంచితే కూడా నీ కష్టాలు దూరమవుతాయి, బాధలు దూరమవుతాయి, నీకు మంచి చేకూరుతుంది. అస్తగ్ఫిరుల్లా. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. మేము ప్రతిరోజు గ్రామాలలో వెళ్తుంటాం, మా ప్రయాణాలు గ్రామాలలో అవుతుంటాయి. ఏ దైవ గ్రంథమైతే ఏకదైవారాధన విశ్వాసాన్ని బోధించడంలో మొదటి స్థానంలో ఉందో ఆ దైవ గ్రంథాన్ని నమ్మే వాళ్ళు ఈ కాలంలో అవిశ్వాసులుగా మారుతున్నారు. అంతేకాదు, వాళ్ళు విశ్వాసులు అనుకుంటూ అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. ఎప్పటి వరకైతే చెడు చేసేవాడు నేను చేస్తుంది చెడు కాదు మంచి మాత్రమే అనుకుంటాడో అల్లాహ్ తబారక వ తఆలా అటువంటి వ్యక్తికి ఎలాంటి మంచి చేకూరనివ్వడు. అటువంటి వ్యక్తి ఎప్పుడూ సాఫల్యం పొందడు, అటువంటి వ్యక్తి ఎప్పుడూ ప్రయోజనం పొందడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు, విశ్వాసం అనేది ఎంత స్వచ్ఛమైనదిగా ఉండాలంటే మక్కా యొక్క బాజర్లలో, మక్కా యొక్క వీధులలో, మక్కా యొక్క ప్రతి ఇంటి వద్దకి, మక్కా యొక్క ప్రతి వ్యక్తి వద్దకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి బోధించేవాళ్ళు. ఇంకో విషయం, మక్కా యొక్క వాసులు ఆస్తికులు, నాస్తికులు కాదు. అంటే దైవాన్ని నమ్మేవాళ్ళు, దైవం లేడు ఏం లేడు అని నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం మీద అల్లా ఏదైతే ధర్మాన్ని అవతరింపజేశాడో ఆయన ధర్మాన్ని మాత్రమే ఫాలో చేస్తూ వచ్చారు ఒక టైం వరకు. కానీ కాలానంతరం, కాలం గడుస్తున్న కొద్దీ వారు ఆ ధర్మాన్ని విడిచిపెట్టి, ఏకత్వాన్ని విడిచిపెట్టి బహుదేవారాధన, విగ్రహ దైవారాధనకి పాల్పడ్డారు. 360 విగ్రహాల్ని పూజించేవాళ్ళు, 360 విగ్రహాల ముందు వేడుకునేవాళ్ళు. 360 విగ్రహాలు మా కష్టాలు దూరం చేస్తాయి, బాధలు దూరం చేస్తాయి నమ్మేవాళ్ళు. కేవలం రాళ్ళని, రప్పల్ని నమ్మేవాళ్ళు కాదు. ఎవరైతే మాకంటే ముందు చనిపోయారో వాళ్ళ ఆత్మలు ఇందులోకి వస్తాయి, వాళ్ళు వింటారు, వాళ్ళు విని అల్లాహ్ దగ్గర మా కష్టాలని, బాధల్ని తీసుకువెళ్తారు అని నమ్మేవాళ్ళు. ప్రతి వ్యక్తి ముసల్మాన్ కావాలంటే, విశ్వాసి కావాలంటే మొట్టమొదటిగా కావాల్సిన విషయం ఏకదైవారాధన విశ్వాసాన్ని ఖచ్చితంగా నమ్మాలి. ఎప్పటి వరకైతే ఖురాన్ మజీదులో అల్లాహ్ ఏ విధంగా అయితే బోధించాడో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగానైతే బోధించారో ఆ విధంగా విశ్వాసం తేనంత వరకు ఏ వ్యక్తి ముసల్మాన్ అనబడడానికి అర్హుడు కాదు. అది ఎలాగా? ఏ అల్లాహ్ అయితే, ఏ భగవంతుడైతే ఆకాశాలని, భూమిని, చెట్టుని, పుట్టని, రాళ్ళని, రప్పల్ని, సమస్త జీవరాశుల్ని పుట్టించాడో ఆ భగవంతుడు మాత్రమే కష్టాలను దూరం చేస్తాడు, ఆయన మాత్రమే రోగాల్ని నయం చేస్తాడు, ఆయన మాత్రమే సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు, ఆయన మాత్రమే మన జీవితంలో జరిగే ప్రతి చిన్న పెద్ద పనికి మూల కారణం. ఇలాంటి విశ్వాసం అల్లాహ్ మీద ఎప్పటి వరకైతే మనం ఉంచుతామో అప్పుడే మనం నిజమైన విశ్వాసి అనబడడానికి అర్హులమైందాం. కేవలం ముసల్మాన్ వంశంలో పుట్టగానే ఏ వ్యక్తి ముసల్మాన్ అనబడడానికి అర్హుడు కాదు. తెలివి వచ్చిన తర్వాత, మంచి చెడు మధ్య తేడా గమనించడం మొదలు పెట్టిన తర్వాత విశ్వాసం తేవడం అతి ముఖ్యమైన పని. అందుకే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవ దౌత్యం, రిసాలత్, నబువ్వత్, ప్రవక్త పదవి లభించిన తర్వాత 10 సంవత్సరాల దాకా అత్యంత శాతం బోధించిన విషయం ఏకదైవారాధన విశ్వాసం. ఏ విషయాన్నైతే 1,24,000 మంది ప్రవక్తలు దాదాపు ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదటిసారి బోధించారో అదే విషయంలో ఈరోజు మనం తప్పు చేస్తున్నాం. అయితే ప్రియమైన ప్రజలారా, మొట్టమొదటిగా గమనించవలసిన విషయం ఏకదైవారాధన విశ్వాసం మనం సరిగా ఉండాలి. వేడుక అనేది అల్లాహ్ ముందు మాత్రమే, వేడుకోవడం అనేది అల్లాహ్ ముందు మాత్రమే, అర్జించడం అనేది అల్లాహ్ ముందు మాత్రమే, దుఆ చేయడం అనేది అల్లాహ్ ముందు మాత్రమే, కష్టాల్ని బాధల్ని దూరం చేసి అల్లాహ్ మాత్రమే అని నమ్మాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు, ఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్, ఓ ప్రజలారా లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకండి. అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరు లేరు, అల్లాహ్ తప్ప బాధల్ని దూరం చేసేవారు ఎవ్వరు లేరు, అల్లాహ్ తప్ప పూజకు అర్హులు ఎవ్వరు లేరు. అల్లాహ్ అంటే ఎవరు? ఎవరైతే మనల్ని పుట్టించాడు, అల్లాహ్చే పుట్టించబడ్డ ఏ జీవరాశి కూడా ఆరాధనకు అర్హులు కారు. ఆరాధన ఎందుకు చేయాలి? ఎందుకంటే పుట్టించాడు కాబట్టి. ఎవరైతే అల్లాహ్ చే పుట్టించబడ్డారో వారు కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి. ఒకవేళ మనం వారి ముందు తల వంచితే ఇది ఏకత్వ దైవారాధన విశ్వాసాన్ని, తౌహీద్ని విడిచిపెట్టినట్టే, అల్లాహ్ యొక్క గౌరవాన్ని కించపరిచినట్టే, అల్లాహ్ యొక్క ఉన్నత స్థాయిని కిందికి చేసినట్టే. మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసం సరిగా ఉండాలి. రెండవది, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ చే పంపించబడ్డ ఆఖరి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త. దీనికి అర్థం ఏంటిది అంటే అల్లాహ్ తబారక వ తఆలా ఇప్పుడు ఏ వ్యక్తిని కూడా ప్రవక్తగా పుట్టించడు, ఏ కొత్త ప్రవక్త రాడు, ఏ వ్యక్తికి అల్లాహ్ ఇప్పుడు ప్రవక్త పదవి, ప్రవక్త హోదా, ప్రవక్త పోస్ట్ ఇవ్వడు. ఏ వ్యక్తి అయినా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత వచ్చి నేను ప్రవక్తగా పుట్టించబడ్డా, రెండవసారి అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు అంటే ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆఖరి ప్రవక్త గారు బోధించారు, ఇన్నర్ రిసాలత వన్ నుబువ్వత ఖద్ ఇన్‌ఖతఅత్. ఖచ్చితంగా రిసాలత్ మరియు నుబువ్వత్, ప్రవక్త పదవి ఇవ్వడం అనేది, అది కొత్త ప్రవక్త అయినా, పాత ప్రవక్త అయినా, ఇప్పుడు ప్రవక్తగా పదవి ఇవ్వడమైనా, ఏ రకమైన ప్రవక్త పదవి ఇవ్వడం అనేది ఇప్పుడు అంతమైపోయింది. ఇప్పుడు ఏ వ్యక్తి ప్రవక్తగా పుట్టడు, ఏ వ్యక్తి ప్రవక్తగా అల్లాహ్ దగ్గర పోస్ట్ పదవి తీసుకోడు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు, నా తర్వాత, నేను వెళ్ళిన తర్వాత చాలామంది నేను ప్రవక్తగా పుట్టించబడ్డాని దావా చేస్తారు. ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, ఓ సోదరులారా, వారు ఖచ్చితంగా అబద్ధం చెప్పేవారు, వారి మాటని నమ్మకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. దాని తర్వాత ఏం బోధించారు? అన ఖాతమున్ నబియ్యీన్ లా నబియ్య బాది. ఎందుకంటే నేను అంతిమ ప్రవక్తని, నా తర్వాత ఏ ప్రవక్త రాడు, పుట్టడు, ఏ వ్యక్తికి ప్రవక్త పదవి ఇప్పుడు అల్లాహ్ ఇవ్వడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించి వెళ్ళారు, నేర్పించి వెళ్ళారు. అందుకే హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తద్ఫీన్ అంటే సమాధిలోకి పంపిన తర్వాత, ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మొట్టమొదటిగా ముసైలమా కజ్జాబ్, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత మొట్టమొదటిగా నేను ప్రవక్త అని దావా చేశాడో, ఆ వ్యక్తితో యుద్ధం చేయడం కోసం దాదాపు 1000కి పైగా సహాబాలను పంపాడు. దాని యొక్క అధ్యక్షుడు హజరతే ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు తఆలా అన్హు గారు. హజరతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒక మాట అన్నారు, ఏమని? అయున్‌ఖసుద్దీన్ వ అన హై. ఇస్లాం విశ్వాసాలలో ఏ వ్యక్తి అయినా లోటు తెస్తుంటే, ఏ వ్యక్తి అయినా తప్పుడు ప్రచారం చేస్తుంటే, ఏ వ్యక్తి అయినా అబద్ధం ప్రచారం చేస్తుంటే ధర్మాన్ని
కలుషితం చేస్తుంటే నేను బ్రతికి ఉండడమా? ఇలా కానే కాదు. నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ పని అస్సలు కాదు. ధర్మం అనేది ఇస్లాం అనేది 100% అలాగే ఉంటుంది. అలా లేకపోతే ఆ వ్యక్తికి నా యొక్క తల్వార్, నా యొక్క కత్తి జవాబు ఇస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమ, అనురాగం, ప్రవక్త మీద గౌరవం అనేది వాళ్ళ మనస్సులలో 100% నిండి ఉండేది. ఏ మాటనైనా వాళ్ళు భరించేవాళ్ళు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఒక నిప్పు రవ్వంతా కూడా ఏ వ్యక్తి అగౌరవమైన మాటలు మాట్లాడినా, ఆయన స్థాయిని కించపరిచినా, ఆయనకు లభించే స్థాయి ఇవ్వకపోయినా సహాబాలు 1% కూడా భరించేవారు కాదు. అలాగా విశ్వాసాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి మనస్సులలో నింపి వెళ్ళారు. ఈ కాలంలో ఎలాగైతే మీరు పోస్టర్లో చదివారు, చాలా రోజుల నుంచి చదువుతున్నారు, ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా అంశాల మీద కూడి ఉన్నది. మొట్టమొదటిగా తహఫ్ఫుజే ఈమాన్, విశ్వాస పరిరక్షణ మరియు మన బాధ్యత. మనలో, మన ఇంటి వారిలో, మన తోటి వారిలో విశ్వాసం యొక్క పరిరక్షణ ఎలా చేయాలి? ఎప్పటి వరకైతే ఖురాన్ బోధనలను మనం చదవమో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలను మనం చదవమో, అప్పటి వరకు మనం విశ్వాస పరిరక్షణ చేయలేము. ఎందుకంటే విశ్వాసం గురించి బోధించిందే అందులో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరంగా విశ్వాసం గురించి బోధించారు. అల్లాహ్ తబారక వ తఆలా వివరంగా విశ్వాసం గురించి బోధించారు. వేడుక అనేది, అర్జించుకోవడం అనేది కేవలం అల్లాహ్ ముందు మాత్రమే చేయాలి. ఒక సహాబీ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వస్తాడు. వచ్చి ఏమడుగుతాడు? ఓ ప్రవక్త, అల్లాహ్ దగ్గరగా ఉన్నాడా, దూరం ఉన్నాడా? మీరు బోధిస్తూ ఉంటారు అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి, అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి, అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జవాబు ఇచ్చే ముందు అల్లాహ్ తబారక వ తఆలా హజరతే జిబ్రాయిల్ అలైహిస్సలాం గారి ద్వారా ఖురాన్లో ఆయత్ వాక్యం పంపిస్తాడు. ఏమని? ఇదా సఅలక ఇబాదీ అన్నీ ఫఇన్నీ కరీబ్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా దాసులు మీ దగ్గరికి వచ్చి నా గురించి అడిగినప్పుడు, నేను ఎక్కడ ఉన్నాను అని మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మీరు బోధించండి. ఫఇన్నీ కరీబ్, నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే వేరే చోట బోధించాడు ఖురాన్లో, నహ్ను అక్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్. దాని యొక్క తర్జుమా ఏంటిది? నేను కంఠస్థం కంటే కూడా నేను నా యొక్క దాసులకు దగ్గరగా ఉన్నాడు. కంఠస్థం అనేది మన నోటికి, మన మనస్సుకి ఎంత దగ్గరగా ఉన్నది. కానీ అల్లాహ్ తబారక వ తఆలా బోధిస్తున్నాడు, నా దాసులకు నేను వాటికంటే కూడా దగ్గరగా ఉన్నాడు. ఉజీబు దావత దాఇ ఇదా దఆని. ఎప్పుడైతే నా దాసులు నాతో వేడుకుంటారో, ఎప్పుడైతే నా దాసులు నన్ను మాత్రమే వేడుకుంటారో, ఎప్పుడైతే నా దాసులు నా ముందు తల ఉంచుతారో, ఎప్పుడైతే నా దాసులు వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కోరికల్ని నా ముందు ఉంచుతారో, ఇదా దఆని, నాతోటి వేడుకుంటారో, ఫల్యస్తజీబూలి, నేను వాటిని వింటాను, విని జవాబు ఇస్తా. అల్లాహ్ తబారక వ తఆలా బోధిస్తున్నాడు, నేను దగ్గరగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, దగ్గరగా ఉన్నా. దగ్గరగా ఉన్న వాళ్ళని వేడుకోవడం అనేది తెలివైన పని. నిజంగా అల్లాహ్ తప్ప ఎవరు కూడా మన బోధలని, మన వేడుకల్ని వినలేరు, మన కష్టాల్ని వినలేరు. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ మజీద్లో బోధించాడు, ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, ఎవరినైతే అల్లాహ్ను వదిలి మీరు వేడుకుంటున్నారో వారు ఖర్జూరపు పండులో ఉండే గీంజపై ఉండే సన్నటి పొర, దానిని కూడా సృష్టించలేనంత అశక్తిపరులు. మరోవైపు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తబారక వ తఆలా ఎవరిని వేడుకుంటారు? తెలివైన వ్యక్తి జవాబు ఏమిస్తాడు?
ఎవరైతే సర్వశక్తిమంతుడు అల్లాహ్ ఉన్నాడో ఆయన్ను మాత్రమే వేడుకుంటారు. మరో చోట ఖురాన్ మజీదులో అల్లాహ్ తాలా బోధిస్తున్నాడు, ضعفت الطالب والمطلوب. ఎవరైతే అల్లాహ్ను వదిలి వేరే వాళ్ళని వేడుకుంటున్నారో, ఎవరైతే కష్టాల బారిన పడి ఉన్నారో, ఎవరైతే బారిన పడి ఉన్నారో వారు వేడుకునేవారు, ఎవరినైతే అల్లాహ్ను వదిలి వేడుకుంటున్నారో ఈ ఇద్దరు అశక్తిపరులు, ఎలాంటి శక్తి లేనివారు. మరోవైపు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తబారక వ తఆలా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం మొట్టమొదటి ఏంటిది? ఏక దైవారాధన విశ్వాసం మనది సరిగా ఉండాలి, స్వచ్ఛమైందిగా ఉండాలి. ఈ యొక్క బోధన ఇస్లాం బోధిస్తుంది. అల్లాహ్ అంటే ఎలాంటి ఆకారం లేనివాడు, అల్లాహ్ అంటే ఎలాంటి లక్షణాలు లేనివాడు, అల్లాహ్ అంటే ఎలాంటి లోపాలు లేనివాడు, అల్లాహ్ అంటే ఎలాంటి శరీరం లేనివాడు, అల్లాహ్ అంటే ఎలాంటి సంతానం లేనివాడు, అల్లాహ్ అంటే ఎవరికి సంతానం కానివాడు, అల్లాహ్ అంటే ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు. అల్లాహ్ యొక్క ఆరాధనలో, అల్లాహ్ యొక్క ఉనికిలో, అల్లాహ్ యొక్క లక్షణాలలో, గుణగణాలలో ఏ వ్యక్తిని ఆయన సాటి కల్పించడం షిర్క్, బహుదేవారాధన, విగ్రహదేవారాధన అనబడుతుంది. ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక వ తఆలా చాలా వివరంగా బోధించాడు, ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. ఖచ్చితంగా అల్లాహ్తో ఇతరులని సాటి కల్పించడం అనేది అతి ఘోరమైన పాపం, దుర్మార్గం. సాటి కల్పించడం అనేది 3 రకాలుగా జరుగుతుంది. అల్లాహ్ యొక్క ఉనికిలో ఒక సాటి కల్పించడం, అల్లాహ్ను పోలినటువంటి వారు వేరే వాళ్ళు ఉన్నారు అని, లేకపోతే అల్లాహ్కు ఆకారం శరీరం ఉంది అని నమ్మడం, అల్లాహ్కు పుట్టుక జననం ఉన్నది అని నమ్మడం, పుట్టుక జననాలు ఉన్నవారిని, జననం మరణాలు ఉన్నవారిని అల్లాహ్గా భావించడం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా, ఏ జీవరాశికైనా ఒక జననం ఉన్నది, ఒక మరణం ఉన్నది. ఎవరికైతే ఒక జననం, ఒక మరణం ఉంటుందో అవి పరిమిత కాలానికి, పరిమిత శరీరానికి, పరిమిత లోకానికి చెందిన వారే ఉంటారు. ఒకవేళ అల్లాహ్ని పరిమితుడు అనుకుంటే మనం కాఫిర్ అయిపోతాం. ఎందుకంటే పరిమితమైన కాలంలో, పరిమితమైన శరీరంతో, పరిమితమైన శక్తులతో కూడిన వారు, ఉదాహరణకు మానవులు, జంతువులు, పక్షులు, జీవరాశులలో ప్రతి జీవరాశి పరిమితమైన శక్తులకు, పరిమితమైన కాలానికి కూడి ఉన్నవారు. ఏ జీవరాశి అయినా పరిమితమైన కాలానికి, శక్తులకు, శరీరానికి కూడి ఉన్నారో వారు భగవంతుడు కాలేరు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా సర్వశక్తిమంతుడు, పరిమితుడు కాదు, అపరిమితుడు, ఎలాంటి లోపాలు లేనివాడు. పరిమితం అనేది ఒక లోపం, దానిని మించి, దానికి బయట ఎలాంటి శక్తి లేనివారు. ఉదాహరణకు నా కనులున్నాయి, నేను ఎక్కడి వరకైతే చూడగలుగుతానో అంతటి వరకే నా పరిమితం. నేను వెనక చూడలేను, నేను భగవంతుణ్ణి కాలేను. హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు ఈ యొక్క విశ్వంలో గమనించడం మొదలుపెట్టారు. సూర్యుడిని గమనించారు, 100% వెలుగుతున్నాడు. సూర్యాస్తమం ఎప్పుడైతే అయిందో చంద్రుని వెలుగు ముందు అస్తమించాడు. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, ఎవరైతే చంద్రుని వెలుగు ముందు కూడా నిలబడలేడో ఆ సూర్యుడు నా భగవంతుడు కాలేడు. చంద్రుని యొక్క వెన్నెలని చూశారు. సూర్యోదయం అయిన తర్వాత చంద్రుని యొక్క వెలుగు కనిపించడం లేదు. అప్పుడు ఆయన ఏమన్నారు, ఏ చంద్రుడైతే సూర్యుని యొక్క వెలుగు ముందు నిలబడలేడో ఆ చంద్రుడు నా భగవంతుడు కాలేడు. ఎందుకంటే ఎలాంటి లోపాలు లేనివాడు భగవంతుడు అయి ఉంటాడు. ఎలాంటి కష్టం ఏ సమయంలో భగవంతునికి చేకూరదో అలాంటి లక్షణం గలవాడు భగవంతుడు. జీవరాశులలో ప్రతి జీవరాశికి ఏ సమయంలో అయినా ఒక్క కష్టమైనా వచ్చింది,
అంతెందుకు, సమస్త జీవరాశులలో అత్యున్నత స్థాయి గల వారు ప్రవక్తలు. 1,24,000 మంది ప్రవక్తలు. హజరతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమస్త ప్రవక్తల్లోకెళ్ళి ఉన్నత స్థాయి గలవారు. అవునా కదా? ఆయన ఏం బోధించారు? ఓ ప్రజలారా, ఓ సోదరులారా, నాకు ఈ ధర్మాన్ని ప్రచురించడం కోసం, నాకు ఈ ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్పించడం కోసం ఆ ప్రయాణంలో, ఆ మార్గంలో ఎన్ని కష్టాలైతే నాకు వచ్చాయో వేరే వ్యక్తికి రాలేదు. ఒక పాలసీ గుర్తుంచుకోవాలి, భగవంతుడు కావడానికి ఎలాంటి నష్టాలు కష్టాలు రాకూడదు. కష్టాలు కష్టాలు నచ్చిన వారు భగవంతుడు కాలేరు. ఎందుకంటే ఇక్కడ చాలామంది గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు చాలామంది ముసల్మాన్ అనుకొని తెలిసి తెలియక వాళ్ళ దోస్తులు, వాళ్ళ సహోదరులు, వాళ్ళ ఇంటి వారు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు విగ్రహ దైవారాధనకి పాల్పడుతున్నారు. ఏ వ్యక్తి అయినా 5 పూటల నమాజ్ చదివినా కూడా, 5 పూటల నమాజ్ యొక్క ఆచరణ చేసినా కూడా, రంజాన్ రోజాలు ఉన్నా కూడా, ఎలాంటి ఆరాధన చేసినా కూడా, ఒకవేళ తౌహీద్ ఏకదైవారాధన విశ్వాసంలో 1% కంటే కూడా తక్కువ ఎంత తక్కువైతే ఉంటుందో అంత శాతం కూడా అల్లాహ్తో ఇతరుల్ని సాటి కల్పిస్తే అలాంటి ఆరాధన వ్యర్థం. విశ్వాసాలలో ఏ ఒక్క విశ్వాసాన్ని తిరస్కరించిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ ప్రవక్త కాదు, ఆ వ్యక్తి తర్వాత మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ ప్రవక్తగా వచ్చాడు అని విశ్వసించిన, ఆ వ్యక్తి తర్వాత షకీల్ బిన్ హనీఫ్ మసీహే మౌఊద్గా వచ్చాడు అని భావించిన, ఆ వ్యక్తి తర్వాత రియాజ్ అహ్మద్ గోహర్ షాహీ మెహదీ మసీగా వచ్చాడు అని భావించిన అలాంటి వ్యక్తులు ముసల్మాన్ అనబడడానికి అర్హులు కాదు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా ఖురానే మజీదులో బోధించాడు, వమన్ యక్ఫుర్ బిల్ ఈమాన్, ఏ వ్యక్తి అయితే విశ్వాసాన్ని తిరస్కరిస్తాడో, ఏ వ్యక్తి అయితే విశ్వాసం తెచ్చిన తర్వాత ఒకవేళ మొత్తం విశ్వాసాలని తిరస్కరించినా అప్పుడు కూడా కాఫిర్. విశ్వాసాల్లోకెళ్ళి ఏ ఒక్క విశ్వాసాన్ని తిరస్కరించినా, లేకపోతే విశ్వాసాల్లోకెళ్ళి ఏ ఒక్క విశ్వాసాన్ని కూడా ఇస్లాం బోధించిన విధంగా విశ్వసించకపోయినా, ప్రవక్త సహాబాలు ఇస్లాం యొక్క పండితులు ఎలాగైతే బోధిస్తున్నారో అలాగా విశ్వాసం ఉంచకపోయినా వారి యొక్క విశ్వాసం నాశనం అయిపోతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పుణ్యాలు అన్నీ నరకంలోకి పెడవేయబడుతుంది. ఏ ఒక్క పుణ్యాన్ని కూడా అల్లాహ్ తాలా నెరవేర్చడు. వాళ్ళ యొక్క ఖాతాలో పాపాలు దుర్మార్గాలు రాయబడతాయి. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అందరికీ? అల్హమ్దులిల్లాహ్. ప్రియమైన ప్రజలారా, ఆఖిర్లో 5 నిమిషాలు, ఈ కాలంలో షకీల్ బిన్ హనీఫ్ అని, అలాగే రియాజ్ అహ్మద్ గోహర్ షాహీ యొక్క ఈ కాలంలో ప్రస్తుతం యూనుస్ గోహర్ షాహీ అని చాలామంది, అలాగే జావీద్ అహ్మద్ గామిదీ అని ఇస్లాం లేబుల్ పెట్టి, బోర్డ్ ఇస్లాంది పెట్టి అవిశ్వాస ప్రచురణ చేస్తున్నారు. వారి గురించి 5 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పేస్తాను. ఖయామత్ అనేది వస్తుంది, దానికంటే ముందు ఆ ఖయామత్ యొక్క చిహ్నాలు, ఆ ఖయామత్ యొక్క గుర్తులు, ఆ ఖయామత్ వచ్చే ముందు వాతావరణం ఎలా ఉంటుందో అల్లాహ్ తబారక తాలా ఖురాన్ మజీద్లో బోధించాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క జీవితంలో బోధించాడు. హజరతే మెహదీ గారు ఖయామత్ కంటే ముందు వస్తారు. ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త ఉండడు, ఒక మామూలు వ్యక్తి ఉంటాడు, మనలాగా మీలాగా. అల్లాహ్ ఆయనకు ప్రవక్త పదవి ఇవ్వడు. ఎందుకంటే ప్రవక్త పదవి అనేది ఆఖరిగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చారు.
ఇప్పుడు చాలామంది నేను మెహదీ నేను మెహదీ నేను మెహదీ నేను మెహదీ అని బోధించారు, తప్పుడు ప్రచారం చేశారు. హజరతే మెహదీ గారు వస్తారు, ఇది ఇస్లాం విశ్వాసం. ఆయన ప్రవక్త కాదు, ఇది ఇస్లాం విశ్వాసం. ఇప్పటి వరకు రాలేదు, ఉద్భవించలేదు, వెలుగులోకి రాలేదు, ఇది ఇస్లాం విశ్వాసం. మరియు ఆయన మదీనాలో జన్మిస్తారు, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. ఆయన పేరు ముహమ్మద్, నా పేరు మీద ఆయన పేరు ఉంటుంది. ఆయన తండ్రి పేరు నా తండ్రి పేరు మీద ఉంటుంది, అంటే అబ్దుల్లా. మెహదీ అనేది బిరుదు, పేరు వేరే, బిరుదు వేరే. నా పేరు గులాం రసూల్, నన్ను మౌలానా మౌలానా అని పిలుస్తారు. మౌలానా అనేది నా అసలు పేరు కాదు, అది లభించిన బిరుదు. నా చదువుని బట్టి నాకు లభించిన ఒక పేరు. నిజంగా నా పేరు నేను పుట్టిన తర్వాత ఏదైతే నాకు పెట్టారో ఆ పేరు గులాం రసూల్. హజరతే మెహదీ గారు, మెహదీ ఆయన అసలు పేరు కాదు. మన పేరు ముందు మొహమ్మద్ అని ఉంటుంది, మొహమ్మద్ మన అసలు పేరు కాదు. ప్రవక్త గారి మీద ప్రేమతోటి మనం పెట్టుకుంటున్నాం, అసలు పేరు వేరే. నా పేరు గులాం రసూల్, ఈయన పెద్ద సద్దాం, ఈయన పేరు అబ్దుల్లా, ఈయన పేరు అబ్దుర్ రహమాన్. మొహమ్మద్ అనేది ప్రవక్త గారి మీద ప్రేమతోటి పెట్టుకుంటున్న పేరు, అవునా కదా? కానీ హజరతే మెహదీ ఎవరైతే ఇంకా రాలేదో, హజరతే ఫాతిమా గారి పెద్ద కొడుకు హజరతే హసన్ గారి వంశంలో జన్మిస్తారు. మదీనా, మదీనా అంటే అరబీ భాషలో నగరం అని కూడా అర్థం వస్తుంది. కానీ ఎప్పుడైతే మదీనా 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 మదీనాకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మక్కా మక్కా అని పేరు వస్తుందో, అప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే 10 సంవత్సరాలు ఇస్లాంని వ్యాపింపజేశారో ఆ నగరం మాత్రమే, వేరే నగరం కానే కాదు. ఎందుకంటే షకీల్ బిన్ హనీఫ్ని నమ్మేవాళ్ళు ఎలా తెలివిగా ముస్లిం ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నారంటే, మదీనా అంటే అరబీలో నగరం, ముహమ్మద్ అంటే నా పేరు మీ పేరు ముహమ్మద్, అబ్దుల్లా అంటే అల్లా యొక్క దాసుడు, ఇలా కానే కాదు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి గారి పేరు, నిజమైన పేరు, అసలు పేరు అబ్దుల్లా. అలాగే హజరత్ మెహదీ ఎవరి పేరు అయితే ముహమ్మద్ అయి ఉంటుందో, ఆయన తండ్రి పేరు అబ్దుల్లా అయి ఉంటుంది. మదీనా అంటే మక్కాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మదీనా మాత్రమే, ఏదైతే సౌదీ అరేబియాలో ఉందో. ఆయన 40 సంవత్సరాల వయసులో మక్కా నగరానికి వలస వస్తారు. వచ్చిన తరువాత ఆ కాలంలో మదీనాలో రాజు యొక్క మరణమై ఉంటుంది. నన్ను ఎక్కడైతే వీళ్ళు రాజు చేసేస్తారు అనే భయంతో ఆయన మక్కా నగరానికి వలస వస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. కానీ అల్లా తబారక వ తఆలా ఏదైతే భవిష్యవాణి ప్రవక్త గారిచే బోధించాడో అది ఏ శాతం కూడా అబద్ధం అయి ఉండదు. అల్లా ఏదైతే పని చేయాలనుకుంటాడో అది చేసి ఉంటాడు. ఎవరికైతే అధికారం ఇవ్వాలనుకుంటే ఎలాంటి కష్టం లేకుండా ఇస్తాడు. ఇవ్వాలని అనుకోకుంటే కోట్లు కష్టపెట్టినా కూడా, కోట్లు ధారపోసినా కూడా ఇవ్వడు. మదీనా నుంచి మక్కాకు వచ్చిన తర్వాత మక్కాలో మస్జిదే హరాంలో తవాఫ్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ప్రజలు ప్రవక్త గారు బోధించిన భవిష్యవాణి ద్వారా హజరతే మెహదీ గారిని గుర్తుపడతారు. సుననే అబీ దావూద్ హదీస్ యొక్క పుస్తకం, బుఖారీ, ముస్లిం, తిర్మిజీ ఎలాగైతే పుస్తకాలో అలాగే సుననే అబీ దావూద్. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీస్ బోధించడం జరిగింది. ఏమని? వహువ కారిహున్, రాజ్యాధికారం మీరు తీసుకోండి, మిమ్మల్ని మేము రాజుగా స్వీకరిస్తున్నామని మక్కా యొక్క వాసులు ఆయన చెయ్యి మీద ప్రతిజ్ఞ బూనడం కోసం ఆయన చెయ్యి తీసుకుంటుంటే ఆయన నాకు రాజ్యాధికారం వద్దు, నేను ఎలాంటి అధికారాన్ని తీసుకొని వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఎంత పుణ్యాత్ముడు ఉంటాడో ఆయన అల్లాతోటి అంత భయపడతాడు. ఏ వ్యక్తి అయితే అల్లాతోటి ఎంత భయపడతాడో అధికారాన్ని తీసుకోవడం కోసం అంత భయపడతాడు. ఎందుకంటే అది ఒక బాధ్యత.
బాధ్యత తీసుకోవడం ప్రతి వ్యక్తి పని కాదు. హజరతే మెహదీ ఎవరైతే ఇంతవరకు రాలేదో, ఎవరైతే నిజమైన మెహదీ, ఆయన అసలు పేరు ఏంటిది ఏంటిది చెప్పండి, ఏంటిది? మొహమ్మద్. ఆయన అసలు పేరు మెహదీ, ఆయన బిరుదు. ఆయన అబ్దుల్లా. ఆయన మదీనా, సౌదీ అరేబియాలో ఏదైతే ఉందో అందులో జన్మిస్తారు. మక్కా వలస వస్తారు. తవాఫ్ చేస్తున్నప్పుడు ప్రజలు ప్రవక్త గారు చెప్పిన భవిష్యవాణి ద్వారా గుర్తుపట్టి రాజుగా మీరు అధికారం తీసుకోండి అని ప్రతిజ్ఞ బూనడానికి వెళ్తారు. ఆయన తిరస్కరిస్తాడు, కానీ చాలామంది గుమ్మిగూడతారు. అప్పుడు ఆయనకు అధికారం తీసుకోవాల్సి వస్తుంది బలవంతంగా. ఏ హదీస్లో కూడా, ఏ భవిష్యవాణిలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించలేదు మెహదీ వచ్చిన తర్వాత నేను మెహదీని, నేను మెహదీని, నేను మెహదీని, నా చేతి మీద మీరు ప్రతిజ్ఞ చేయండి అని మెహదీ ఇలా బోధిస్తాడు అని ఏ హదీస్లో కూడా ప్రవక్త గారు బోధించలేదు. ఏం బోధించారు? వహువ కార్యం నై 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 నా పసంద్ కర్తే వో పీఛే హటేంగే. ఇది నిజమైన మెహదీ యొక్క లక్షణం. పెద్ద పెద్ద హదీస్ పుస్తకాలు తీసి చూడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక లక్షణం 100% మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటిది? నిజమైన మెహదీ అబద్ధపు మెహదీని గుర్తుంచడం కోసం ఒకే ఒక లక్షణం. అది నేను చెప్తున్నది గుర్తుంచుకుంటే మీకు ఎలాంటి భ్రమ అవసరం లేదు, ఎలాంటి హదీస్ పుస్తకం తీయాల్సిన అవసరం లేదు, ఎలాంటి లక్షణాలు చూడాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయితే స్వయంగా నేను మెహదీని, అల్లాచే పంపించబడ్డ మెహదీని, మామూర్ మినల్లా, నా యొక్క అవతరణ నేను మెహదీగా రావడం అల్లాచే జరగబడింది, నా మాట వినడం మీ మీద ఫర్జ్, నన్ను నమ్మకుంటే మీరు కాఫిర్ అని చెప్తాడో అలాంటి వ్యక్తి చెప్పడమే ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నిజమైన మెహదీ ఎవరైతే వస్తారో ఆయన ఏ సమయంలో కూడా నేను మెహదీని, నన్ను నమ్మండి అని చెప్పరు. ఏ వ్యక్తి అయితే చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి నిజమైన మెహదీ కాదు. అర్థమవుతుందా భయ్? అందరికీ అర్థమవుతుందా? అలాగే మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ నేను మసీహే మౌదీని, నేను ఈసాని దావా చేశాడు. షకీల్ బిన్ హనీఫ్ కూడా నేను మసీహే మౌదీని అని దావా చేశాడు. అక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం 2 విషయాలు. మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అయినా, షకీల్ బిన్ హనీఫ్ అయినా, ఏ వ్యక్తి అయినా మసీహ్ కాదు. ఎందుకంటే 2 విషయాలు గుర్తుంచుకోవాలి. హజరతే ఈసా ఇబ్న్ మరియం ఎవరైతే ఉన్నారో అల్లాహ్ తబారక తఆలా తన యొక్క శక్తితోటి తండ్రి ప్రమేయం లేకుండా పుట్టించాడు. అవునా కాదా? తండ్రి ప్రమేయం లేదు, కేవలం తల్లి ద్వారానే అల్లాహ్ తన శక్తితోటి పుట్టించాడు. మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అయినా, షకీల్ బిన్ హనీఫ్ అయినా, ఏ వ్యక్తి అయినా ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద నేను మసీహే మౌదీని అని దావా చేశారో వాళ్ళందరూ తండ్రి ప్రమేయంతో పుట్టారు. ఈ మొట్టమొదటి విషయం ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. 2వ విషయం, హజరతే ఈసా ఇబ్న్ మరియం ఖయామత్ కంటే ముందు ఎవరైతే వస్తారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. దిమిష్ యొక్క జామే మస్జిద్ యొక్క సఫేద్ మనారా, వైట్ మినార్ నుంచి ఫజర్ యొక్క సమయంలో 2 ఫరిష్తాల భుజాల మీద చెయ్యి పెట్టి ఆయన ఆకాశం నుండి దిగుతారు. ఆ సమయంలో ప్రవక్త గారు ఒక వాక్యం బోధించారు, సహాబాలతోటి బోధించారు. ఫఅరిఫూ, ఓ ప్రజలారా, ఈ లక్షణాలు మీకు బోధిస్తున్నా, ఈ లక్షణాలను మీరు చూసి మీరు గుర్తుపట్టాలి. ఆయన ఈసా ఇబ్న్ మరియం అని. ఆయన వచ్చిన తర్వాత నేను ఈసా చెప్పాడు.
ఏ వ్యక్తి అయితే చెప్తున్నాడో ఆ వ్యక్తి నిజమైన ఈసా అవుతాడా కాదా? నాలుకతోటి పలికాడు నేను మెహదీని అంటే అబద్ధం, నాలుకతోటి పలికాడు నేను మసీని, నేను ఈసాని అంటే అబద్ధం. ఈ రెండు విషయాలు ఎప్పటి వరకైతే మనకు ఖచ్చితంగా గుర్తుంటాయో అప్పటి వరకు మసీ ఈసా ఇబ్న్ మరియం ఎవరు, మెహదీ నిజమైన మెహదీ ఎవరు గుర్తుపట్టడం సులభమైపోతుంది. అల్లాహ్ తబారక తఆలా మనందరికీ ఏదైతే బోధనలు బోధిస్తున్నారో వాటిని గుర్తుంచుకొని మన ఇంటి వారికి, మన తోటి వారికి, మన మిత్రులకి బోధించే శక్తిని, బుద్ధిని, తెలివిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. जज़ाकल्लाहु खैरा अहसनल जज़ा। बहुत ही कीमती बयान कादियानियत के ताल्लुक़ से तेलुगु बयान में चल रहा था। अल्लाह ताला जज़ाए खैर अता फरमाए। अल्लाहु अल्लाहु अल्लाहु